నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఈ మధ్య స్కాములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు జరుగుతున్న స్కాములను సూరన్న టీవీ వేదికగా నేను చెప్తున్నా. అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తాను. అది నెంబర్ 1 తప్పు. ఆ తర్వాత వాళ్ళు చేసిన తప్పేందంటే, మేము మీకు చెట్లు నాటిస్తాం, మీ ప్లాట్లలో మేమే చెట్లు నాటుతాం, మేమే డెవలప్మెంట్ చేస్తాం, మీకు 60% మాకు 40%, 15 సంవత్సరాల తర్వాత చెట్లు కటింగ్ చేస్తే మీకు డబ్బు వస్తుంది, మాకు డబ్బు వస్తుంది, మీరు కోటీశ్వర్లు అవుతారు, మీ పిల్లలు బాగా చదువుకుంటారు, మీరు బ్యాంకాక్లో స్థిరపడవచ్చు, మీరు అమెరికాలో వెళ్ళొచ్చు అని టక్టంగ్ 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 అని గుర్రం మీద మీరు సవారీ చేయొచ్చని చెప్తారు కొందరు. ఇది ముమ్మాడికి అబద్ధం. దయచేసి అలాంటి ప్లాట్లు కొనుగోలు చేయకండి. ఒక పెద్ద మోసం జరుగుతుంది. రాజకీయ నాయకుల అండదండతో, పోలీసుల సహకారంతో ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు బనాయిస్తాను. దుర్మార్గులు, వెధవలు, ప్రజల్ని మోసం చేస్తాను. కోటీశ్వరులు ఏరు బికారిలే చేస్తాడు. జంప్ జిలాని అవుతారు వాళ్ళు. డబ్బంతా కూడబెట్టుకొని జంప్ జిలాని అవుతుంది. మీ దగ్గరలో ఏమైనా అలాంటి వెంచర్ ఉంటే సూరన్న టీవీ దృష్టికి తీసుకురండి. 10 సంవత్సరాల మీరు డెవలప్ అవుతారు, చెట్లు పెరుగుతాయి, 20 లక్షలు వస్తాయి, 40 లక్షలు వస్తాయి అని చెప్తారు. మోసం. ఇది చూడండి, అనుమతులు లేవు, అడిగేవారు లేరట. ఇక్కడ మైలారం మేడిపల్లిలో అక్రమ రియల్ దందా. రోడ్లు తీసి లేఅవుట్లు చేసి ఫ్యామ్లను అమ్మకాలు. సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ అక్రమ దందా. ప్రభుత్వ ఆదాయానికి గండి. అనాధికార లేఅవుట్లు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా భూమార్పిడి పన్ను నాలా చెల్లించకుండా దర్జాగా లేఅవుట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఇళ్ల స్థలాలు లేఅవుట్లు వేయాలంటే ముందుగా పలు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. గ్రామాలు అయితే సంబంధిత పంచాయతీ, పట్టణాలు అయితే మున్సిపాలిటీ, నగరాలు అయితే కార్పొరేషన్ దరఖాస్తు చేసుకోవాలి. క్లియర్గా ఉంది. గ్రామాలు అయితే పంచాయతీ నుండి, పట్టణాలు అయితే మున్సిపాలిటీ నుండి, నగరాలు అయితే ఇక్కడ కార్పొరేషన్ తీసుకోవాలి. కానీ అలాంటి ఏమీ లేకుండా బొమ్మల రామారం మండలం మైలారం మేడిపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో అక్రమ రియల్ దందా కొనసాగుతుంది. సామాన్యులు మోసపోవడమే కాక ప్రభుత్వ ఆదాయం గండిపడుతుంది. రియల్ వ్యాపారి సుమారు 150 ఎకరాలకు పైగా చేసిన వెంచర్లో దాదాపు 15 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఎకరం కూడా ఇవ్వకుండా చేసిందట. ఎకరం కూడా ఇవ్వడం లేదని సమాచారం. అంటే ప్రభుత్వం నుంచి అక్రమ పద్ధతిలో సొమ్ము కొట్టేయడం, మరో విధంగా పంచాయతీకి రావాల్సిన భూమి విలువ సుమారు 5 కోట్ల విలువ భూమిని కొట్టేసి కుట్ర సమాచారం అన్నమాట. ఇప్పుడు ఏదన్నా వెంచరు లేఅవుట్ చేస్తే ప్రభుత్వం స్థలం ఇవ్వాలి. ఈ హైదరాబాద్ సరౌండింగ్లో, హైదరాబాద్లో కావచ్చు. కానీ ఇక్కడ ఎట్లున్నది? గ్రామాల పరిధిలో కనీసం పంచాయతీకి ఇవ్వాలి కదా. పంచాయతీకి ఇస్తే గ్రామం డెవలప్ అవుతుంది. అవునా? ఒక స్కూలో, ఒక ప్లే స్కూలో, ఒక గ్రంథాలయము, లేకుంటే మరుగుదొడ్లో, అంటే డెవలప్మెంట్ పంచాయతీ చేస్తాయి కదా. అంటే అట్లా ఏమి ఇవ్వకుండా మొత్తం కబ్జా. ఇక పర్మిషన్లే లేవు, 10 పక్కన పెడితే. ఇంకోటి దీంట్లో 150 ఎకరాలకు వేసిన వెంచర్లో 15 ఎకరాలు గవర్నమెంట్కి ఇవ్వాలి. 1 ఎకరం కూడా ఇవ్వాలి అట. ఇది రెండో పేరు చదువుదాం మనం ఏముందో. ఇంకో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిటిసిపి రెరా అనుమతులు లేకుండా రియల్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు సాగుతుంది. గజాలలో ధర చెప్పి గుంటల్లో అమ్మకాలు చేస్తారు. హైదరాబాద్కు అతి సమీపంలో త్వరపడండి, వెంటనే ప్లాట్లు కొనుగోలు చేయండి అంటూ సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ సారథ్యంలో అక్రమ ఫ్యామ్ ల్యాండ్ దందా దర్జాగా సాగుతుంది. గుంటలు గుంటలుగా బొమ్మల రామారం తహసీల్దార్ కార్యాలయంలో చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తాడు. హైదరాబాద్ రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న బొమ్మల రామారం మండల కేంద్రానికి చెందిన మైలారం మేడిపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో మైలారం 72, 74, 75, 83, 86, 88, మేడిపల్లిలో 228, 238, 253, 254, 256, 257, 259, 269, 270, 271, 272, 273, 275, 276, 277, 278, 279, 280, 81, 82 సర్వే నెంబర్లో ఈ దందాన్ని కొనసాగుతారు. ఈ సర్వే నెంబర్లు మైలారం మేడిపల్లి గ్రామంలో సియోరా వెంచర్లో గజాలలో భూమి ధర నిర్వహిస్తారు. కానీ గుంటల్లో అమ్మకాలు చేస్తాను. ఇక్కడ అర్థమైందా? గజాలలో భూమి ధర ఉంటుందట, గుంటల్లో అమ్మకం ఉంటుందట. ఈ గుంటల్లో అమ్మకాలు చేయడం వల్ల కస్టమర్లకు రైతు బంధు, రైతు మేము వస్తుందని ఆశ చూపిస్తున్నాడు.
అలా చేయడంతో వ్యవసాయ భూమి కింద పరిగణిస్తారు. అలా పరిగణించినప్పుడు ఆ భూమిలో రోడ్లు వేయకూడదు. అది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. ఫామ్ ల్యాండ్ చేయడమే ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో వెంచర్ భూమికి రైతు బంధు, రైతు బీమా పేరుతో ప్రభుత్వ సొమ్మును కొట్టడం మరింత నేరం. ఇదే కదా వాస్తవానికి. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుందంటే అసలు ఆ వెంచర్ రోడ్లే వేయకూడదు. ఇది రూల్స్. కానీ రోడ్లు కనిపిస్తాయి, చెట్లు నాటుతారట, మీకు రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది చెప్తారు. ఆ రోడ్డు స్థలం ఎవరి పేరు ఉంటుంది? హౌలిగా చెప్పా సమానం. ఆ రోడ్డు స్థలం ఎవరి పేరు మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉండదు. ప్రభుత్వానికి గ్రామానికి వెళ్ళేది ఆ రోడ్డు, వాళ్ళకే వెళ్తుంది, ఆ ఓనర్లకు వెళ్తుంది. వాళ్ళకు కూడా రైతు బంధు వస్తుంది, వాళ్ళకు కూడా రైతు బీమా వస్తుంది. రేపటి రోజు ఇల్లు కడితే పరేషాన మనం పడతాం. ఇల్లు కట్టరు, అది పెద్ద స్కామ్. అసలు రైతు బంధు కూడా రాకూడదు దాంట్లో. డీడీసీపీ రెడా అనుమతి తీసుకున్న తర్వాత కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా 10% భూమిని గ్రామ పంచాయతీ అప్పగించడమే కాదు, రిజిస్ట్రేషన్ చేసి పేపర్ పంచాయతీ అప్పగించాలి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు సుమారు 150 ఎకరాలకు పైగా చేసిన వెంచరు దాదాపు 15 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా ఎకరం కూడా ఇవ్వలేని సమాచారం. అంటే ప్రభుత్వం నుంచి అక్రమ పద్ధతిలో సొమ్ము కొట్టడం. మరో విధంగా పంచాయతీకి రావాల్సిన భూమి విలువ సుమారు 5 కోట్ల విలువైన భూమిని కొట్టేది కుట్ర చేసి సమాచారం. ఆ వెంచర్కు 2018లో అనుమతి తీసుకున్నారు. కానీ ఒకసారి అనుమతి తీసుకుంటే అది కేవలం 2 ఏళ్ల వరకు మాత్రం ఉంటుంది. సియోరా వెంచర్ యజమానం వెంచర్ విక్రయాలు తిరిగి అనుమతి తీసుకునే అవసరం కానీ అవేం లేకుండా అధికారులకు మచ్చ చేసుకుని అక్రమ రియల్ దందా వేస్తాను. ఇక్కడ గమనించారా? 2018 అనుమతులు తీసుకుంటే 18, 19, 20 ఈ 2 సార్లు నడిపించాలి. కానీ ఇప్పుడు నడిపిస్తానంటే దాని అర్థమైంది, ఇది పెద్ద స్కామ్, పెద్ద బూటకం. దాదాపు 150 ఎకరాలకు పైగా రియల్ వ్యాపారులు వెంచర్ చేస్తుందే గ్రామ స్థాయిలో పనిచేసే ప్రభుత్వ అధికారి నుంచి మండల స్థాయి పనిచేసే అధికారి చోద్యం చూస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 8 ఏళ్ళుగా అక్కడ పని జరుగుతుంటే కనీసం అధికార యంత్రంగా అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అంటే రియల్ వ్యాపారి ఇచ్చే తాయిలాలకు ఆశపడి కళ్ళుండి కబోదిలా చూస్తూ ఉండిపోయారు. ఈ వెంచర్కు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా అని ఇద్దరు అధికారులు అడిగితే వారి నుంచి సమాధానం రాలేదట. రియల్ వ్యాపారి తమకు అనుమతి ఉందంటూ కొన్ని కాగితాలు ఇచ్చారని, వాటిని పూర్తిగా అయిన తర్వాత స్పందిస్తారని పేర్కొన్నారు. అంటే 8 ఏళ్ళుగా అధికారులు ఏం చేసినట్టు? మొత్తం ఈ తతంగంలో అధికారులకు చేతులు తవ్వడం వల్లే చోద్యం చూస్తున్నారనే ఆరోపణ వినిపిస్తున్నాయి. గ్రామంపై పర్మిషన్ లేదట. ఎవరు చెప్తారు ఇది? శ్రీమాన్ని ఎంపీఓ బొమ్మల రామరం హెచ్ఎండి అనుమతి తెచ్చుకున్నామని చెబుతూ ఇంతకాలం అధికారులు నమ్మించారు. ఎక్కడ అనుమతి తీసుకున్నా కూడా గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. వెంచర్లో 15% భూమి పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ వెంచర్ చేసిన దాని ప్రకారం సుమారు 15 ఎకరాల భూమి గ్రామ పంచాయతీ వచ్చే అవకాశం ఉంది. కానీ గజం భూమి కూడా ఇవ్వలేదు. విచారణ చేసి చట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పిందట. స్కామ్. దయచేసి శ్రీగంధం చెట్లు, ఎర్రచందనం చెట్లు, పాములు ఎట్టు మేము పండిస్తాం, ధనవంతం చేస్తాం, బ్యాంకులకు పంపిస్తాం, అమెరికా పంపిస్తాం, మిమ్మల్ని ధనవంతం చేస్తాం, కోటీశ్వరం చేస్తాం అంటే నమ్మకండి. అంత బూటకం. అందరి జాతకాలు తీస్తాం, బరాబర్ నిలదీస్తాం, ఎదిరిస్తాం, అవసరమైతే తంతం. ప్రజల్ని మోసం చేయకండి.